మంగళగిరి దిగుడుబావి రామాలయంలో ఈ నెల 27వ తేదీన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ ప్రతినిధి కె పూర్ణచంద్రరావు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన మీడియాకు వివరించారు. ఇది పాత మంగళగిరి దిగుడుబావి సెంటర్ కోనేరు ఉంది. ఆ కోనేరులో మాకు ఆంజనేయ స్వామి స్వయంభూగా దొరికారు. అక్కడి నుంచి తీసి స్వామివారికి ఇక్కడ గుడి కట్టడం జరిగింది. 100 సంవత్సరాల నాటి గుడి ఇది. ఈయన చాలా మహిమగల స్వామి. ఈ స్వామివారికి రేపు 27వ తారీఖున కళ్యాణం జరుగుతుంది. తెల్లారి కీలుగురం సేవ రథోత్సవం ఉంటుంది. ఆదివారం నాడు సాయంత్రం 7 గంటలకి అన్నదానం జరుగుతుంది. అందుకని భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు అందరం కూడా కోరుచున్నాము. తదనంతరం గుడిని కూడా నిర్మాణం చేయాలి అనుకుంటున్నాము. పునర్నిర్మాణం చేయాలి అనుకుంటున్నాం. దానికి 50 మంది ప్రజలు కూడా సహకరించి వారికి చేయగలిగినంతగా స్వామివారికి వాళ్ళకి తోచినంత సాయం కూడా చేయాలని కోరుచున్నాము. ఆలయ కమిటీ సభ్యులు మాట. జై శ్రీరామ్, జై శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం, పాత మంగళగిరి దిగుడుబావి సెంటరు. ఇది చాలా పురాతనమైన దేవాలయం. ఒకప్పుడు మా తాతలు ముత్తాతల నాటి సంగతుల్లో ఈ బావి నిర్మాణం చేసేట సందర్భంలో స్వామివారి స్వయంభూగా ప్రత్యక్షమయ్యారు. ఆ సందర్భంగా ఇక్కడ దేవాలయం నిర్మాణం చేశారు. ఇక్కడ పండగ రోజున గరుడ స్వామి ఊరేగింపు ఉంటుంది. తెల్లారి కీలుగురం సేవ ఉంటుంది. ఇంతకుముందు 5 రోజులు 5 సేవలు జరిపేవాళ్ళు. కాలక్రమేణా 2 సేవలకు వచ్చినాయి. అదే సందర్భంగా ఇప్పుడు ఏదో ఇక్కడ వాళ్ళంతా సందర్భంగా ఒక కమిటీగా ఏర్పాటై ఈ గుడి కార్యక్రమాలన్నీ స్వయంభూగా నిర్వహణ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ఈ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ఉత్సవ ఊరేగింపులను పర్యవేక్షించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్. సెంటరు అభయ ఆంజనేయ స్వామి వారి గుడి దేవస్థానం 27వ తారీఖు కళ్యాణం రామాలయం కళ్యాణం జరుగుతుంది. దానివల్ల భక్తులందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. ఆదివారం సమారాధన జరుగుతుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు సమారాధన జరుగుతుంది. కంపల్సరీ రావాల్సిందిగా కోరుచున్నాం భక్తులందరూ. మనకి భక్తులందరూ సహకరించాలని కోరుచున్నాం.